ఇంతకుముందు ఏదైతే సభలో జరిగిందో చాలా బాధాకరం, దురదృష్టకరం. అధ్యక్ష, ప్రధానంగా అధ్యక్ష స్థానంలో తమరు ఒక దళితులుగా ఆడ కూర్చొని ఉండగానే ఒక పక్క సీనియర్ సభ్యులని చెప్పుకునే వారు మీ మీదకి, ఇటు పక్కన ఒక మంచి చట్టాన్ని తయారు చేస్తున్న మా మీదకి వచ్చి ఈ భూభారతి 2024 చట్టం ఏదైతే ఉందో ఈ చట్టాన్ని ఆమోదింపజేయకుండా ఏదైతే ప్రయత్నం చేస్తున్నారో ఇది సమాజము సిగ్గుపడే విధంగా చాలా బాధాకరం. అధ్యక్ష, ఇటువంటి గుండాగిరి, ఇటువంటి దౌర్జన్యం, ఇటువంటి రౌడీయిజం ఈ సభలో జరగకుండా ఉండే విధంగా మీరు చర్యలు చేపట్టాలని, అదే రకంగా అధ్యక్ష వ్యక్తిగతంగా రెవెన్యూ మంత్రిగా నాకు ఈ గడిచిన సంవత్సరం నుంచి నా మనసులో ఒక మనసులో పురుగు తొలుస్తుంది. అధ్యక్ష, ఇది నా మనసులో తొలిసే పురుగే కాదు అధ్యక్ష, యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కుంట 2 కుంటలు భూమున్న పేద రైతుల మనసులో కూడా ఈ మైండ్లో తిరుగుతుంది. అధ్యక్ష, ఉదాహరణకి ఆనాడు 2020లో ఏదైతే చట్టం చేశారో, ఏదైతే ధరణిని తీసుకొచ్చారో ఆ ధరణిలో జరిగిన తప్పులు తడకలు ఆనాడు ఆ చట్టాన్ని తీసుకొచ్చిన గౌరవ ఆనాటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి తెలుసు. ప్రజలు వారికి ప్రధాన ప్రతిపక్ష పార్టీ హోదా వారికి ఇచ్చింది. నేను అనుకుంటుండేవాడిని వారికి అపారమైన అనుభవం ఉంది, 80,000 పుస్తకాలు పైగా చదివారు, ఎప్పుడు చూసినా వారి టేబుల్ మీద ఇదిగో ఇలా పడాల రామిరెడ్డి గారు కోడ్ లా ఏదైతే భూములకు సంబంధించిన కోడ్ వారి టేబుల్ మీద కనిపిస్తుంది అధ్యక్ష, బ్లూ కలర్ది. ఆ కోడ్ కనిపించేది క్షుణ్ణంగా పరిశీలించి ఆ ధరణినో ఆ 2020 చట్టాన్నో తయారు చేస్తామని మేమందరం అనుకుంటుండే వాళ్ళం. అధ్యక్ష, దురదృష్టవశాత్తు ఏ చట్టం అయితే ఆనాడు 2020 చట్టాన్ని తయారు చేశారో ఆ చట్టం 3 సంవత్సరాలకే 100 ఏళ్లు నిండిపోయింది. అధ్యక్ష, 100 ఏళ్లు నిండిపోయింది. అంతకుముందు ఇందిరమ్మ రాజ్యంలో చేసిన చట్టం 1971 చట్టం ఏదైతే ఉందో 49 సంవత్సరాలు ప్రజలలో ఉంది. అధ్యక్ష, 100 ఏళ్లు ఉండాల్సిన చట్టం కేవలం స్వార్థపూరితంగా వారి స్వార్థం కోసం తయారు చేసిన చట్టం 3 సంవత్సరాలకే 100 ఏళ్లు నిండటం చాలా బాధాకరం. అధ్యక్ష, ఈ రోజు కూడా అనుకున్నాను, గౌరవ సభ్యులు హరీష్ రావు గారు ఈ చట్టం గురించి పబ్లిక్ డొమైన్ లో పెట్టినప్పుడు, అనేక ప్లాట్ఫామ్లలో డిస్కస్ చేసినప్పుడు సుమారు 7 పేజీలకు సంబంధించిన అంశాలు అనుభవజ్ఞులని చెప్పుకునే హరీష్ రావు గారు కూడా సూచనలు ఇచ్చారు. అధ్యక్ష, నిన్న ఈ బిల్లుని అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తర్వాత కూడా హరీష్ రావు గారు అనేక సూచనలు ఇవ్వటం జరిగింది. అధ్యక్ష, అంటే ఇప్పటికీ ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషించిన ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఆ సీట్లో కూర్చొని, నేను మొదటిసారి శాసనసభ్యుని. అధ్యక్ష, నేను 2014 నుంచి 2019 దాకా పార్లమెంటు సభ్యుడిగా ఉన్నాను. అధ్యక్ష, తర్వాత వారి సొంత పార్టీ, వారి జాగీరి పార్టీలో ఉన్న నాకు టికెట్ ఇవ్వలేదు. అధ్యక్ష, వారి పార్టీ కాబట్టి వారి ఇష్టం. అధ్యక్ష, ప్రజల దీవెనలతో, ప్రజల ఆశీస్సులతో ఈనాడు ఇందిరమ్మ రాజ్యంలో ప్రజల దయతో, మా నాయకుడు రాహుల్ గాంధీ గారి దయతో ఈనాడు ఈ స్థానంలో ఉంది. ఒక మంచి చట్టం, దేశానికి ఒక రోల్ మోడల్ అయిన ఈ భూభారత చట్టాన్ని
సభలో ప్రవేశపెట్టినప్పుడు ఆ మాజీ ముఖ్యమంత్రి వర్యులు ఆ సీట్లో కూర్చొని ఆ 80,000 పుస్తకాలు చదివిన జ్ఞానాన్ని అనుభవాన్ని నాకు చెబుతారేమో, దాని సూచనలు ఇస్తారేమో, ఆ సూచనలు అన్నిటినీ తప్పకుండా మంచి ఉంటే ఈ చట్టంలో పెట్టాలని ఆశపడ్డాను అధ్యక్ష. కానీ ఏ కారణం చేత సభకు రావటం లేదో నాకు తెలియదు. నాకు తెలిసి ఈ గడిచిన సంవత్సరంలో బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడు కొన్ని నిమిషాలు వచ్చిపోయారు అధ్యక్ష సభకి. ఎప్పుడైనా సభలు జరిగేటప్పుడు సభలో ప్రతి నియోజకవర్గానికి సంబంధించిన శాసనసభ్యులు ఎందుకు మాట్లాడతారంటే ఆ నియోజకవర్గానికి సంబంధించిన అనేక అంశాలు ప్రజల దృష్టికి శాసనసభలో నేను తీసుకొచ్చానని చెప్పడానికి, ప్రజల పక్షాన పోరాటం చేయటం కోసం, ఆ సమస్యలు పరిష్కరించుకోవటం అసెంబ్లీలో ప్రవేశపెట్ట ఆ ప్రధాన ప్రతిపక్ష నాయకుడు మాజీ ముఖ్యమంత్రి వర్యులు కానీ అసెంబ్లీలోకి రారు. కనీసం ఈ రోజు ఉదయం ఒక ఇన్సిడెంట్ జరిగింది అధ్యక్ష. పొద్దున్నే బార్బర్ ఇంటికి వచ్చారు. బార్బర్ ఇంటికి వచ్చి ఒక గంట ప్రశాంతంగా నా కటింగ్ ఇతరత్ర చేసే సందర్భంలో ఆ నంద్ అనే అతను చెప్పాడు, సార్ ఈ రోజైనా ప్రధాన ప్రతిపక్ష నాయకులు సభకు వస్తారా? మీరేదైతే అమూల్యమైన బిల్లు భూభారత బిల్లు పెడుతున్నారో ఆ బిల్లులో ఆ నాయకులు ఏమన్నా మంచి సూచనలు ఇస్తారా అని బార్బర్ నన్ను అడగటం జరిగింది అధ్యక్ష. అంటే వారిని అభిమానించే వాళ్ళు వందల్లోనో పదుల్లోనో వేలల్లోనో ఈ రాష్ట్రంలో ఉంటారు. ఈ రాష్ట్రానికి ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న ఆనాటి ముఖ్యమంత్రి గారు సభకు రాకపోవటం సభను అవమానించినట్లా, లేకుంటే తెలంగాణ ప్రజలను అవమానించినట్లా? ఈ దౌర్భాగ్యమైన పరిస్థితి ఏందో ఒక్కసారి మీరు ఆలోచించాలి అని యావత్ రాష్ట్ర తెలంగాణ ప్రజలను కోరుకుంటున్నాను అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష,